హాయ్ హలో ఫ్రెండ్స్, బేసిక్ ఎంఎస్ ఆఫీస్ కోర్సు నేర్చుకుందాము. ఎంఎస్ అనేది మైక్రోసాఫ్ట్ ఆఫీస్. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ని ముందుగా బిల్గేట్స్ వాళ్ళు డెవలప్ చేశారు. అతి చిన్న సాఫ్ట్వేర్ని వాళ్ళు డెవలప్ చేసి ప్రపంచం మొత్తం విస్తరింపజేయడం జరిగింది. ప్రపంచ నలుమూలలు ఎక్కడ పోయినా మనకి ఈరోజు ఈ ఎంఎస్ ఆఫీస్ అనే పేరైనా వినింటాం. ఈ ఎంఎస్ ఆఫీస్ అనేది అన్ని రకాలైనటువంటి డాక్యుమెంట్స్ని ఎంటర్ చేయడం కోసం వర్డ్ను ఉపయోగిస్తాం. అన్ని రకాలైనటువంటి క్యాలిక్యులేషన్స్ని ఉపయోగించడానికి ఎక్సెల్ని ఉపయోగిస్తాం. అన్ని రకాలైనటువంటి ప్రజెంటేషన్స్ని యూజ్ చేయడానికి పవర్ పాయింట్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ మనం కనిపిస్తున్నటువంటి స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రోగ్రామ్స్లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనే దాన్ని క్లిక్ చేయాలి. నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ అనేది మనం ఇక్కడ ఉన్నటువంటి దాన్ని క్లిక్ చేస్తున్నాము. మనకి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది ఓపెన్ అవ్వగానే ఇంటర్ఫేస్ ముందుగా ఇలా ఉంటుంది. ఇందులో ఈ పైన కనిపిస్తున్నటువంటి దాన్ని టైటిల్ బార్ అంటాం. ఇక్కడ కనిపిస్తున్నటువంటి దాన్ని క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటాం. దీన్ని వచ్చేసి ఫైల్ మెనూ అంటాం. ఇక్కడ ఉన్న దాన్ని వచ్చేసి మెనూ బార్ అంటాం. ఫైల్ మెనూ, హోమ్ మెనూ, ఇన్సర్ట్ మెనూ, పేజ్ లేఅవుట్ మెనూ, రెఫరెన్స్, మెయిలింగ్, రివ్యూ, వ్యూ, ఇవన్నీ మెనూస్ ఉంటాయి. ఈ మెనూస్ మీద మనం క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చేంజ్ అవుతూ ఉన్నాయి కదా, దీన్ని రిబ్బన్ లేదా సబ్ మెనూ బార్ అని కూడా అంటాం. వర్క్ డాక్యుమెంట్ ఏరియా అంటాం, లేదా టెక్స్ట్ డాక్యుమెంట్ ఏరియా అంటాం. ఈ టెక్స్ట్ డాక్యుమెంట్ ఏరియాలో మనం టెక్స్ట్ అనేది టైప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ కింద ఉన్న దాన్ని హారిజంటల్ స్క్రాల్ బార్ అంటాం. ఈ పేజ్ని మూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ ఉన్న దాన్ని వర్టికల్ స్క్రాల్ బార్ అంటాం. ఇక్కడ ఉన్న దాన్ని హారిజంటల్ స్క్రాల్ బార్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ ఉన్న దాన్ని స్టేటస్ బార్ అంటాం. ఈ స్టేటస్ బార్లో ఈ పేజ్కి సంబంధించినటువంటి ఈ పేజీ యొక్క స్టేటస్ని తెలియజేస్తుంది. ఇందులో మనకి ఎన్ని పేజెస్ ఉన్నాయి, టోటల్ ఎన్ని పేజెస్ ఉన్నాయి, అందులో మనం ఎన్నో పేజీలో ఉన్నాం, ఈ స్టేటస్ బార్లో కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ కింద ఉన్న దాన్ని టాస్క్ బార్ అంటాం. ఈ టాస్క్ బార్లో మన షార్ట్కట్ ద్వారా కూడా ఇక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ని మనం ఇలా క్లిక్ చేసి ఓపెన్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఉన్న దాన్ని ప్రింట్ లేఅవుట్ వ్యూ అంటాం. నెక్స్ట్ ఫుల్ స్క్రీన్ మోడ్, వెబ్ లేఅవుట్ వ్యూ, ఇలా మనకి ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ ఉన్న దాన్ని ఈ పేజ్ని జూమ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ ప్లస్ బటన్ మీద క్లిక్ చేస్తే జూమ్ ఇన్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి మైనస్ మీద క్లిక్ చేస్తే జూమ్ అవుట్ అవుతుంది. చూడండి, ఈ విధంగా మనం జూమ్ ప్లస్, జూమ్ మైనస్ ఉపయోగించి జూమ్ అవుట్, జూమ్ ఇన్ ఈ రెండు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనం షార్ట్కట్ ద్వారా అయితే కనుక కంట్రోల్ పట్టుకొని కీబోర్డ్లో మౌస్ ద్వారా ఈ స్క్రాల్ బటన్ ద్వారా స్క్రాల్ చేయొచ్చు. ఈ పేజ్ని మన జూమ్ ప్లస్, జూమ్ మైనస్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ హోమ్ మెనూ తీసుకుందాం. ఈ హోమ్ మెనూలో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్నటువంటి వాటిలో ఏమేమి ఉన్నాయి, అవి ఎందుకు ఉపయోగపడతాయి అనేది తెలుసుకుందాం. ఇక్కడ స్టార్టింగ్లో మనకి ఒక బాక్స్ కనిపిస్తుంది. ఈ బాక్స్లో ఏమేమి ఉన్నాయో, ఇవన్నీ ఎందుకు ఉపయోగపడతాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా నేను ఇక్కడ ఒక టెక్స్ట్ అనేది రాస్తున్నాను. నేను ఇలా టెక్స్ట్ తీసుకున్నాను. దీన్నే కీబోర్డ్లో కంట్రోల్-C అంటే కాపీ చేయటం. నెక్స్ట్ కింద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కర్సర్ ఉంచి ఎంటర్ అన్నప్పుడు కిందికి వస్తుంది. మళ్ళీ కీబోర్డ్లో
కంట్రోల్ వి అన్నాను అనుకోండి, పేస్ట్ అవుతుంది. లేదు మీరు ఇలా కూడా చేయొచ్చు, షార్ట్కట్ ద్వారా మౌస్ ద్వారా రైట్ బటన్ క్లిక్ చేసి కాపీ, నెక్స్ట్ ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ రైట్ క్లిక్ చేసి మౌస్ ద్వారా పేస్ట్ అని క్లిక్ చేసినట్లయితే మనకి కాపీ అండ్ పేస్ట్ అనేది చేయడానికి వీలవుతుంది. నెక్స్ట్ ముందుగా మనం ఇక్కడ ఉన్నటువంటి బాక్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాము. ఇక్కడ ఉన్న దాన్ని ఏమంటామంటే ఫాంట్ అంటాము. ఫాంట్ అంటే అక్షరం. ఇక్కడ ఉన్నటువంటి అక్షరాలను మనం కలర్ చేంజ్ చేయాలన్నా, థిక్నెస్ పెంచాలన్నా, లేదా సైజ్ ఇంక్రీజ్ చేయాలన్నా, డిక్రీజ్ చేయాలన్నా, వీటన్నిటినీ చేయాలంటే ముందుగా ఇక్కడ ఉన్నటువంటి టెక్స్ట్ని సెలెక్ట్ చేయాలి. ఏ టెక్స్ట్కి అయితే మనం అక్కడ ఉన్నటువంటి ఫార్మేట్ని అప్లై చేయాలనుకుంటున్నామో ఆ ఫార్మేట్ ఇక్కడ అప్లై అవ్వాలి అనుకుంటే మనం ఇక్కడ ఉన్నటువంటి టెక్స్ట్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేయాలంటే ముందుగా మౌస్కు ఉన్నటువంటి లెఫ్ట్ బటన్ను ఉపయోగించి లాంగ్ ప్రెస్ చేసి ఇలా డ్రాగ్ చేయటం ద్వారా కూడా మనం సెలెక్ట్ చేయొచ్చు. లేదు మనం ఇక్కడ టెక్స్ట్ కర్సర్ని ఉంచిన తర్వాత కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని రైట్ యారో ద్వారా కూడా ప్రెస్ చేసి మనం అక్కడ ఉన్నటువంటి టెక్స్ట్ని కూడా సెలెక్ట్ చేయొచ్చు. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి టెక్స్ట్ స్టైల్ యొక్క ఫాంట్ ఫార్మేట్ అనేది చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తాను. ఈ డౌన్ యారో ఉంది కదా, ఆ డౌన్ యారో దగ్గర నేను క్లిక్ చేస్తున్నాను. ఇందులో తెలుగు కానీ, హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ ఇలా అన్ని రకాలైనటువంటి ఫాంట్స్ మనకి ఇక్కడ ఉంటాయి. ఇందులో నేను వచ్చేసి ఏరియల్ అనేది తీసుకుంటున్నా. ఇందులో నార్మల్గా రెగ్యులర్గా వాడేటువంటి ఫాంట్స్ ఇవి. ఏరియల్ కానీ, టైమ్స్ న్యూ రోమన్ కానీ, ఈ క్యాలిబ్రీ కానీ ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా యూజ్ చేసేటువంటి ఫాంట్స్. ఇందులో మనకి ఏ ఫాంట్ అయితే అవసరం ఉందో అక్కడ ఉన్నటువంటి డేటా వర్క్ను బట్టి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న దాన్ని ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయడానికి యూజ్ చేస్తాం. చూడండి, ఫాంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, లేదా డిక్రీజ్ కూడా మనం చేయొచ్చు. ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అనేది చేయొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి గ్రో ఫాంట్ అంటే ఫాంట్ని ఇంక్రీజ్ చేయొచ్చు. ఈ ఏ మీద నేను క్లిక్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. లేదా ఇక్కడ ఉన్నటువంటి దాన్ని ష్రింక్ ఫాంట్ అంటే ఫాంట్స్ని డిక్రీజ్ సైజ్ తగ్గియటం. చూడండి, ఫాంట్ సైజుని తగ్గించడానికి ఇక్కడ ఉన్నటువంటి ఏని మనం ఉపయోగిస్తాము. ఇక్కడ ఉన్నటువంటి ఏని ఫాంట్ ఇంక్రీజ్ చేయడానికి మనం యూజ్ చేయొచ్చు. లేదా మీరు టెక్స్ట్ సెలెక్ట్ చేసి ఉంచిన తర్వాత కీబోర్డ్లో షార్ట్కట్ ద్వారా కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్ అని ఉపయోగించవచ్చు. లేదా మీరు కంట్రోల్ షిఫ్ట్ లెస్ దాన్ ఉపయోగించి డిక్రీజ్ ఫాంట్ సైజ్ని డిక్రీజ్ చేయొచ్చు. కంట్రోల్ షిఫ్ట్ లెస్ దాన్ అంటే ఫాంట్ డిక్రీజ్ అవుతుంది. గ్రేటర్ దాన్ అన్నప్పుడు ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. లెస్ దాన్ ద్వారా ఫాంట్ని డిక్రీజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి దాని మీద క్లిక్ చేయటం వల్ల ఫార్మేట్ అనేది అక్కడ ఉన్నటువంటి మనం ఏ ఫార్మేట్లు ఇచ్చామో ఆ ఫార్మేట్స్ అన్నీ కూడా మనకి క్లియర్ అవుతాయి. చూడండి, ఈ విధంగా మనము ఇక్కడ ఉన్నటువంటి మెనూ బార్ని యూజ్ చేసుకుంటాం. ఈ కింద వచ్చేసి మనం ఏదైనా హెడ్డింగ్ పెట్టాలి అనుకున్నప్పుడు, ఏదైనా థిక్నెస్గా ఫాంట్స్ రాయాలి అనుకున్నప్పుడు బోల్డ్ మీద క్లిక్ చేస్తే ఫాంట్ అనేది బోల్డ్గా కనిపిస్తుంది. ఇటాలిక్ అంటే ఫాంట్ అనేది క్రాస్గా ఇటాలియన్లో కనిపిస్తుంది. ఒకవేళ మనం ఫాంట్కి అండర్లైన్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి యూ మీద ప్రెస్ చేస్తే అండర్లైన్ అనేది వచ్చేస్తుంది. ఒకవేళ మనం వీటిని వద్దు అనుకున్నప్పుడు ఎక్కడైతే మనం యాక్టివేట్ చేసామో అక్కడ వెళ్ళి మళ్ళీ డీయాక్టివేట్ చేయాలి. ఇప్పుడు అండర్లైన్ వద్దు అనుకుంటున్నాను. అండర్లైన్ మీద వద్దు అనుకున్నప్పుడు ఇక్కడ యూ మీద క్లిక్ చేస్తాను, అండర్లైన్ అనేది వెళ్ళిపోయింది.
ఇటాలిక్ అనేది క్లిక్ చేస్తున్నా, ఇటాలిక్ కూడా వెళ్ళిపోయింది. బోల్డ్ వద్దనుకుంటున్నా, బోల్డ్ కూడా వెళ్ళిపోయింది. నెక్స్ట్ వీటిని మనం షార్ట్కట్ ద్వారా యూజ్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడున్న లెటర్స్కి కంట్రోల్ అనేది యూజ్ చేసి యాడ్ చేసి మనం క్లిక్ చేయాలి. చూద్దాం. కంట్రోల్ పట్టుకొని బి ప్రెస్ చేస్తున్నాను, బోల్డ్ అనేది వచ్చింది. కంట్రోల్ ఐ ప్రెస్ చేస్తున్నాను, ఇటాలిక్ అనేది వచ్చింది. కంట్రోల్ యూ ప్రెస్ చేస్తున్నాను, అండర్లైన్ కూడా వచ్చింది. అలాగే మనకి ఇక్కడ మనం ఏదైతే మనం ప్రెస్ చేసామో ఆ యొక్క లెటర్స్ కూడా హైలైట్ అయ్యాయి, సెలెక్షన్లో ఉన్నాయి. చూడండి. ఒకవేళ మనం వీటిని తీసేయాలి అనుకుంటే కంట్రోల్ ఐ ప్రెస్ చేస్తే ఇటాలిక్ వెళ్ళిపోతుంది, కంట్రోల్ యూ ప్రెస్ చేస్తే అండర్లైన్ వెళ్ళిపోతుంది, కంట్రోల్ బి ప్రెస్ చేసినప్పుడు బోల్డ్ కూడా వెళ్ళిపోతుంది. ఏదైనా టెక్స్ట్ రాసినప్పుడు అది రాంగ్ అని చెప్పడానికి ఇక్కడ ఉన్నటువంటి స్ట్రైక్ త్రోని యూజ్ చేస్తాం. ఇది యూజర్కి ఈజీగా అర్థమైపోతుంది ఇది రాంగు అని. మనం ఏదైనా క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇలాంటివి వస్తూ ఉంటాయి. x² y² లేదా H2SO4 ఇలాంటివి వస్తూ ఉంటాయి. H2SO4 వచ్చినప్పుడు మనం దీని మీద ఇలా సెలెక్ట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రిప్ట్ అనే దాని మీద క్లిక్ చేస్తున్నాం. చూడండి. 4 మీద క్లిక్ చేస్తాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రిప్ట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఈ విధంగా లెటర్స్ అనేది కిందకి వచ్చేస్తాయి. నెక్స్ట్ స్క్వేర్ అన్నప్పుడు మనకి అక్షరాలు అనేది పైకి వెళ్ళిపోతాయి. ఇక్కడ స్క్వేర్ అనే దానికి 2 అనే దాన్ని క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ సూపర్ స్క్రిప్ట్ అనేది క్లిక్ చేస్తాను. నెక్స్ట్ ఈ 2 మీద కూడా క్లిక్ చేసి సూపర్ స్క్రిప్ట్ మీద క్లిక్ చేస్తే చూడండి మన స్క్వేర్ అనేది వచ్చింది. ఇదేమో సబ్స్క్రిప్ట్, ఇదేమో సూపర్ స్క్రిప్ట్ ఉపయోగించి మనం ఈ విధంగా చేయొచ్చు. ఇంకోటి మనం ఇక్కడ యూజ్ చేసేటప్పుడు ఆల్రెడీ ఇక్కడ అన్నీ కూడా మనం క్యాపిటల్లో రాసి ఉంచాం. ఒకవేళ రాసిన దాన్ని మనం స్మాల్గా మార్చాలి అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి చేంజ్ కేస్ అనే దాని ద్వారా మన లెటర్స్ని చేంజ్ చేయొచ్చు. డౌన్ యారో మీద క్లిక్ చేస్తే చూడండి లోయర్ కేస్ మీద క్లిక్ చేయగానే అన్ని లెటర్స్ మనకి స్మాల్ లెటర్లు వచ్చాయి. మళ్ళీ అక్కడే క్లిక్ చేశారనుకోండి అప్పర్ కేస్ అంటే అన్ని క్యాపిటల్ వస్తాయి. లేదు మీరు అక్కడే మళ్ళీ క్లిక్ చేస్తే క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అన్నారనుకోండి ప్రతి వర్డ్కి ముందు క్యాపిటల్ స్మాల్ క్యాపిటల్ స్మాల్ క్యాపిటల్ స్మాల్ ఇలా మనకి క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత టెక్స్ట్ని కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని F3 అనేది ప్రెస్ చేయాలి. చూడండి ఒకసారి క్లిక్ చేసిన తర్వాత అన్ని క్యాపిటల్ లెటర్స్ వచ్చాయి. మళ్ళీ షిఫ్ట్ పట్టుకొని F3 ప్రెస్ చేస్తాను, అన్నీ స్మాల్గా కన్వర్ట్ అయ్యాయి. నెక్స్ట్ షిఫ్ట్ పట్టుకొని F3 ప్రెస్ చేస్తే క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్స్ కూడా వచ్చేసాయి అన్నమాట. నెక్స్ట్ షిఫ్ట్ పట్టుకొని మళ్ళీ F3నే ప్రెస్ చేస్తాను, నార్మల్గా వచ్చాయి. నెక్స్ట్ ఏదైనా ఒక ఇంపార్టెంట్ అయిన మ్యాటర్ని మనం ఏదైనా రికార్డులో రాసేటప్పుడు కూడా మార్కర్ తీసుకొని హైలైట్ చేస్తూ ఉంటాం. మరి ఇక్కడ సిస్టంలో హైలైట్ చేయాలి ఒక వర్డ్ని అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి హైలైట్ కలర్ని యూజ్ చేయొచ్చు. ఇక్కడ డౌన్ యారో మీద క్లిక్ చేసి ఇందులో ఉన్నటువంటి కలర్స్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేయగానే హైలైట్ కలర్ అనేది ఈ టెక్స్ట్కి అప్లై అయిపోయింది. లేదా ఫాంట్ కలర్ చేంజ్ చేయాలి అనుకుంటున్నా, ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ఈ డౌన్ యారో క్లిక్ చేస్తే ఇందులో ఫాంట్ కలర్ అనేది చేంజ్ చేయడానికి వీలవుతుంది. చూడండి ఓన్లీ ఫాంట్ కలర్ మాత్రమే చేంజ్ అయింది. ఇక్కడ ఓన్లీ అక్షరాలకు మాత్రమే అప్లై అయితే దాన్ని ఫాంట్ కలర్ అంటాం. అక్షరాలకి బ్యాక్గ్రౌండ్లో కలర్ అనేది చేంజ్ అయితే దాన్ని హైలైట్ కలర్ అంటాం. ఈ విధంగా మనకి ఒకవేళ మనం ఈ కలర్ని తీసేయాలి అనుకుంటే ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ఈ ఫాంట్ కలర్ దగ్గర డౌన్ యారో దగ్గర క్లిక్ చేసి ఆటోమేటిక్ అనేది తీసుకుంటాం. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత ఈ డౌన్ యారో దగ్గర క్లిక్ చేసి హైలైట్ కలర్ దగ్గర నో కలర్ అంటే
అది కూడా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ స్ట్రైక్ త్రో అనే దాని మీద సెలెక్ట్ చేసి ఏదైతే మనకి యాక్టివ్లో ఉందో దాన్ని డియాక్టివేట్ చేస్తే మళ్ళీ వెళ్ళిపోతుంది. ఈ విధంగా మనం ఎక్కడైతే క్లిక్ చేసామో వాటన్నిటిని మళ్ళీ రిటర్న్ వెళ్ళి డియాక్టివేట్ చేస్తేనే అవి వెళ్ళిపోతాయి. ఈ విధంగా మనము ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి బాక్స్ మొత్తం గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో మనం ఇక్కడ ఉన్నటువంటి టాపిక్ గురించి కంప్లీట్గా చెప్పుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఈ వీడియో అర్థమైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.